అమ్మ నమస్తే. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా ఉమ్, కొన్ని పనులు ఉమ్, తక్షణమే చేయాలి. అవునమ్మా. ఇంకా అసలు ఎటువంటి లేటు లేదు. ఉమ్, ఏదున్నా వదిలేసి ఈ పని చేయాలి ఉమ్, అని ఉమ్. ఎలాంటి పనులకు చెప్పారు? దీనికి సంబంధించి శాస్త్రం ఏమన్నా ఉందా మనకి? అమ్మా మనకు ఆభాణకమే అనుకుంటానంటే లోకంలో వ్యాప్తిలో ఉన్నది అనుకుంటాను. ఏం చెప్తారంటే శతం విహాయ భోక్తవ్యం, 100 పనులు వదిలేసైనా సమయానికి భోంచేయమన్నారు. ఆహా. ఎందుకంటే ఆ, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ధర్మాన్ని సాధించాలంటే శరీరం ఉండాలి కదా. అవును, నేను మాట్లాడాలి అంటే నా గొంతు బాగుండాలి ఉండాలి కదా. ఆ, నువ్వు కూడా గొంతు బాగుంటేనా ఆరోగ్యం బాగుంటేనా నన్ను ప్రశ్న అడగగలవు. అంతే కదమ్మా. అంచేత శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. భగవంతుడు మనకిచ్చిన ఉపకరణం ఈ శరీరం. దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ఉపకరణాన్ని పాడు చేసుకుంటే భగవంతుడు మనకిచ్చినటువంటి పనిముట్టుని చెడగొట్టాం, ఆయన ఇచ్చిన వస్తువుని పాడు చేస్తే భగవంతుడి పట్ల అపచారం చేసినట్టేనా? మనం పనిముట్లమైన కదా. అంతే మరి. అంటే దాంతో నువ్వు పీకలు కోసావా పండు కోసావా అన్నది వేరే మాట. ఆ రెండింటికి వాడేది పనిముట్టే కదా. కనుక దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యం ప్రధానం కనుక ఆరోగ్యానికి కావాల్సిన ఏంటి? సమయానికి భోజనం చేయడం. ఒకప్పుడు అందరూ ఆరోగ్యంగా ఎందుకు ఉండేవారు మన దేశంలో అంటే ప్రకృతి ఏ సమయంలో భోంచేయమని మనకి నియమాలు చెప్పిందో ప్రకృతిని అనుసరించి ఆ సమయానుగుణంగా ఆహారం తీసుకునేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. కనుక ఆ సమయానికి ఆహారం తీసుకోవాలి అంటే 100 పనులన్నా పక్కకు పెట్టి ముందు తిను, తర్వాత చెయ్యి. 100 పనులున్నా పక్కన పెట్టి భోజనం చేయమన్నారు. అంతేకాదమ్మా, సహస్రం విహాయ స్నాతవ్యం, 1000 పనుల పైన సమయానికి స్నానం చేయమన్నారు. శరీరం శుచిగా ఉండడంతో పాటు స్నానం చేస్తే మనసు కూడా తేలిక పడుతుంది. చికాగ్గా ఉందనుకోండి, చాలా చికాగ్గా ఉంది, స్నానం చేస్తే తేలికైపోతుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు, హాయిగా తీసుకెళ్లి గోరువెచ్చని నీళ్లతో వాళ్ళకి స్నానం చేయించండి, సగం చికాకు హాయిగా పడుకుంటారు. ఈ హాయి శరీరానికి మనసుకి కూడా వస్తుంది. ఎందుకు వస్తుందంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసేటప్పటికి లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ అన్నీ, ఆ లోపల రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాలు కొద్దిగా వ్యాకోచించి ఇప్పటిదాకా చికాకు వల్ల కోపం వల్ల ముడుచుకుపోతాయట. మనకి ఇమోషనల్గా అప్సెట్ అయినప్పుడు రక్తనాళాలు కుంచుకుంటాయి. ఏడుపు కూడా అదే కదా కారణం. అంతే. దానివల్ల ఏమవుతుంది, స్నానం చేసేటప్పుడు యథాస్థితికి వచ్చి వెంటనే లోపల ఉన్న టాక్సిన్స్ బయటకు వస్తాయి. అందుకే స్నానం చేయగానే చెమట పడుతూ ఉంటుంది, కొంత హాయి కలుగుతుంది. కనుక అంటే పూర్వం 3 సార్లు స్నానం, త్రిశ్రవణ స్నానం అని చేసేవారు. ముందర తెల్లవారుదామని చేయడం, మధ్యాహ్నం భోజనానికి ముందు చేయడం, సాయంకాలం చేయడం. నాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే అసలు చిన్నతనంలో భలే సందేహాలు వస్తాయి. వాల్మీకి మహర్షి మిట్ట మధ్యాహ్నం తమసా నదికి స్నానానికి బయలుదేరి వెళ్ళాడు అని ఉంటుంది రామాయణం ప్రారంభంలో. ఏంటి పొద్దున్నే స్నానం చేయడా వాల్మీకి? మధ్యాహ్నం వెళ్ళటం ఏంటి? మధ్యాహ్నం వెళ్ళడం ఏమిటి? పొద్దున్నుంచి పాచిమోహన్లా కూర్చున్నాడా మన ఈ కాల పిల్లల్లాగా? కోపం తెచ్చుకోకండి ఎవరు, వాస్తవం మాట్లాడినప్పుడు అని అనిపించింది. తర్వాత కాస్త ఆ దృష్టితో చూస్తే త్రిశ్రవణ స్నానం 3 సార్లు స్నానం చేస్తారు. అంటే నిద్ర లేవంగానే రాత్రి ఉన్నటువంటి నిద్రపోయేటప్పుడు చాలా ఇవి వస్తాయి కదమ్మా, మెటాబాలిక్ యాక్టివిటీ ఉండి అన్ని రంధ్రాల్లో నుంచి మల పదార్థాలు బయటకు వస్తాయి. అన్ని రంధ్రాలు, ఆఖరికి రోమకూపాల్లోంచి కూడా వస్తాయి కదా చెమటలు బట్టి. అందువల్ల ఆ స్నానం చేసి దాన్ని వదిలించుకుని తాజాగా ఉంటాం. స్నానం చేసేదాకా బద్ధకంగా ఉంటుంది, స్నానం చేస్తే బద్ధకం వదిలిపోయిందా లేదా? ఒక సమయం అలవాటు పడితే కనుక స్నానానికి, ఆ సమయం దాటేసిందంటే ఇంకా ఏంటో ఒకలాంటి అనీజీనెస్ ఉంటుంది కదమ్మా. ఉంటుంది, అది చికాకు వచ్చేస్తుంది. అది అయిపోయింది. తర్వాత మనం మామూలుగా బోల్డ్ పనులు చేసుకోండి. నేను స్నానం చేశాను కనుక ఇది చెయ్యను, స్నానం చేశాను కనుక అది చెయ్యను అనేటటువంటి వాళ్ళు చాలా మంది కనపడతారు. అట్లా ఏం లేదు, అన్నీ చేసుకుందాం. కావాలంటే మళ్ళీ ఇంకో స్నానం చేద్దాం, మునిగిపోయిందే ఉంది కదా. అది అట్లా స్నానం ఒక్కటి 1000 పనులు పక్కకు పెట్టన్నా స్నానం చేయాలి. ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఒక రకమైనటువంటి తేలికతనం వస్తుంది, అలసట పోతుంది. అలాగే 1,000,000 అయినా పక్కకు పెట్టి హరిని ధ్యానించమని చెప్పారు. 1,000,000 పనులైనా పక్కన పెట్టా
ఈ సమయానికి నేను ధ్యానం చేయాలి, ఈ సమయానికి పూజ చేయాలి అని అన్నప్పుడు 1,000,000 పనులు ఉన్నా, 1,00,000 పనులు ఉన్నా వాటిని అక్కడ పెట్టి ఆ సమయానికి మాత్రం మనం ధ్యానం చేయాలన్నారు. అంటే ఇలా ప్రతి దానికి కూడా ప్రయారిటీ అనేది ఒకటి ఉంది. ప్రయారిటైజేషన్ అనే పదం మనం తరచుగా వింటున్నాం ఈ అవును. కాలంలో. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని అన్నప్పుడు ఏది ముందుగా తక్షణమే చేయాలి. తక్షణము చెయ్యాలి అన్నది ఎంత తెలివిగా చెప్పారండి. ముందర 1,00,000 పనులు పక్కకు పెట్టి దేవుణ్ణి ధ్యానించంటే తర్వాత వినం మనం. అవును. 1,00,000 పనులు పక్కకు పెడతానా అంటాం. అందుకని ముందర నీకు ఆకర్షించేటట్టుగా శతం ఆహా. విహాయ భోక్తవ్యం అన్నారు. 100 పనులు ఆపేసైనా తినమని చెప్పారు. ఎందుకంటే శరీరానికి సమయానికి ఆహారం పడకపోతే, ఒకప్పుడు మంచి పుష్టిగా ఉండేవాళ్ళు గనక 1-2 రోజులు తినకపోయినా బాగానే ఉండేవాళ్ళు. ఈనాటి వాళ్ళతో అంత శక్తి ఎక్కడుంది? అవునమ్మా. 5 నిమిషాలు అయ్యేప్పటికీ తోటకూర కాడల్లాగా వాలిపోతున్నారు. అందువల్ల తినండి, పని చేసుకోండి, సమయానికి స్నానం చేయండి. ఈ 2 చేసినప్పుడు తర్వాత అది కూడా చెయ్యండి, సమయానికి దైవధ్యానం చేసుకోండి. 1,000,000 పనులైనా పక్కన పెట్టా. ఈ సమయానికి నేను ధ్యానం చేయాలి, ఈ సమయానికి పూజ చేయాలి అని అన్నప్పుడు 1,000,000 పనులు ఉన్నా, 1,00,000 పనులు ఉన్నా వాటిని అక్కడ పెట్టి ఆ సమయానికి మాత్రం మనం ధ్యానం చేయాలన్నారు. అంటే ఇలా ప్రతి దానికి కూడా ప్రయారిటీ అనేది ఒకటి ఉంది. ప్రయారిటైజేషన్ అనే పదం మనం తరచుగా వింటున్నాం ఈ అవును. కాలంలో. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని అన్నప్పుడు ఏది ముందుగా తక్షణమే చేయాలి. తక్షణము చెయ్యాలి అన్నది ఎంత తెలివిగా చెప్పారండి. ముందర 1,00,000 పనులు పక్కకు పెట్టి దేవుణ్ణి ధ్యానించంటే తర్వాత వినం మనం. అవును. 1,00,000 పనులు పక్కకు పెడతానా అంటాం. అందుకని ముందర నీకు ఆకర్షించేటట్టుగా శతం ఆహా. విహాయ భోక్తవ్యం అన్నారు. 100 పనులు ఆపేసైనా తినమని చెప్పారు. ఎందుకంటే శరీరానికి సమయానికి ఆహారం పడకపోతే, ఒకప్పుడు మంచి పుష్టిగా ఉండేవాళ్ళు గనక 1-2 రోజులు తినకపోయినా బాగానే ఉండేవాళ్ళు. ఈనాటి వాళ్ళతో అంత శక్తి ఎక్కడుంది? అవునమ్మా. 5 నిమిషాలు అయ్యేప్పటికీ తోటకూర కాడల్లాగా వాలిపోతున్నారు. అందువల్ల తినండి, పని చేసుకోండి, సమయానికి స్నానం చేయండి. ఈ 2 చేసినప్పుడు తర్వాత అది కూడా చెయ్యండి, సమయానికి దైవధ్యానం చేసుకోండి. అద్భుతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా.